Welcome to NS Astrology Institute. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే క్లాసు కేపీ పద్ధతిలో నక్షత్రాన్ని పరిగణలోకి తీసుకొని 12 స్థానాలలో ఏ గ్రహం బలంగా ఉంటుంది, ఏ గ్రహం బలహీనంగా ఉంటుంది, వాటిని బట్టి ఏ గ్రహము ఏ స్థానానికి ప్రధానంగా కారకత్వం వహిస్తుందో ఆ కారకత్వాలు ఆ జాతకుడికి పాజిటివ్గా ఉంటాయా నెగటివ్గా ఉంటాయా అనే విషయం గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు నేను చార్ట్ షేర్ చేస్తున్నానండి, ఒకసారి చూడండి. ఇది చార్ట్ అండి, ఒకసారి చూడండి. ఇక్కడ మనకు ఈ సిగ్నిఫికేటెడ్ టేబుల్ ద్వారా మనకు అర్థమైపోయింది. అంటే ఇక్కడ ప్లానెట్ సిగ్నిఫికేటెడ్ టేబుల్ చూడండి. ఈ ప్లానెట్ సిగ్నిఫికేటెడ్ టేబుల్ ద్వారా ఏ స్థానాల్లో ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి, బలహీనంగా ఉన్నాయన్న కాన్సెప్ట్ మనకు తెలిసిపోయింది, అంతే కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1వ స్థానంలో శనిగ్రహం 1వ స్థానానికి అధిపతి అయ్యాడు. ఇప్పుడు చూడండి, శనిగ్రహం 1, 2కు అధిపతి అయ్యాడు. అలాగే పీసీబీఏలో సూర్య గురు గ్రహాలు ఉన్నారు. అలాగే ఆక్యుపెంట్లో రాహుగ్రహం ఉంది, మళ్ళీ రాహుగ్రహం వచ్చేసి ఇక్కడ రాహుగ్రహం 1వ స్థానానికి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయ్యాడు. అంటే రాహుగ్రహము రాహు ద్వారానే వచ్చేసింది, గుర్తుపెట్టుకోండి. అంటే ఆక్యుపెంట్ రాహు కదా, అంటే రాహు నక్షత్రంలోనికి రాహు ఉందని అర్థమైంది. ఒకసారి చూడండి, రాశిచక్రంలో ఇక్కడ రాహు చూశారా అండి, ఈ విధంగా చూడండి 6 డిగ్రీల 68 నిమిషాల్లో ఉంది. అంటే రాహుగ్రహము రాహు నక్షత్రంలోనే ఉందని అర్థమైంది, అంతే కదండి. కాబట్టి ఈ విధంగా రాహుగ్రహము రాహు నక్షత్రంలోనే ఉంది కాబట్టి అక్కడే బాగా స్ట్రాంగ్ అయిపోయాడు 1వ స్థానం. అంటే ఇక్కడ 1వ స్థానానికి రాహు ద్వారా వచ్చాడు కాబట్టి రాహు అంటే 1వ స్థానం ఫలితాలు కాస్త నెగటివ్గా ఉంటాయి. ఎలాంటి ఫలితాలు నెగటివ్గా ఉంటాయండి? ఇప్పుడు మనం మీకు పంపించిన పీడిఎఫ్, అంటే ఇది పీడిఎఫ్ ఎవరు పంపించలేదండి, ఇది బుక్ ఉంటుంది. ఇక్కడ మనం ఎవరిని చూడాలి? కారకత్వాలు చూడాలి. 1వ స్థానం కారకత్వాలు చూడాలి. చూడండి ఇక్కడ 1వ స్థానం కారకత్వాలు ఏంటండి? ఇక ద్వాదశ భావ కారకత్వాలు ఇచ్చాను. ఇక శరీరము, రూపు, రంగు, ఆరోగ్యము, ఆరోగ్య స్థితి, జన్మస్థలం, బలం, పెద్దనాన్నలు, వ్యక్తిత్వము, జీవనోపాధి, సంపాదన మీద కోరిక, అసంతృప్తి, సముద్ర ప్రయాణాలు. ఇందాక ఎవరు అడిగారు? అబ్రాడ్ ప్రయాణాలు. అంటే 1వ స్థానానికి రాహుగ్రహం వచ్చిన సముద్ర ప్రయాణాలు ఇస్తాడండి. రోగ నిరోధక శక్తి. మరి ఇక్కడ రాహు వచ్చింది, రోగ నిరోధక శక్తి ఉండదు, అనారోగ్య సమస్యలు ఎక్కిస్తాడండి రాహుగ్రహం 1వ స్థానాన్ని. మానవ శరీరంలో ఇది తలను సూచిస్తుంది. అంటే ఇక్కడ మనకు 1వ స్థానంలో రాహుగ్రహం బలంగా ఉన్నాడండి, డబుల్ టైం అయ్యాడు. అంటే ఈ 1వ స్థానం యొక్క ఫలితాలు కాస్త నెగటివ్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక స్థానానికి రాహు కేతు గ్రహాలు బలంగా వస్తే ఆ స్థానం యొక్క ఫలితాలు ఆల్మోస్ట్ నెగటివ్గా ఉంటాయండి. ఈ పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు 2వ స్థానంలో చూడండి, సన్ను జూపిటర్ వచ్చాడు, బలంగా ఉన్నారు. సూర్యగ్రహం గురు ఎవరి ద్వారా వచ్చారు? శనిగ్రహం ద్వారా వచ్చారు. మరి ఇక్కడ గురుగ్రహం 2వ స్థానానికి సహజ కారక గ్రహం. మళ్ళీ గురుగ్రహం కూడా ఇక చూడండి డబుల్ టైం అయింది, సి గ్రేడ్ లో ఉంది, డి గ్రేడ్ లో వచ్చి. అంటే గురుగ్రహము 2వ స్థానానికి ధన సంపాదనకు కారకత్వం వహిస్తుందని ఇక్కడ ఇచ్చాను చూడండి. గురుగ్రహం ఫలితాలు చూడండి. ఇక్కడ ఇక గురుగ్రహం 2వ స్థానానికి సంపాదన, జీవనోపాధి, బ్యాంక్ బ్యాలెన్స్. అలాగే 2వ స్థానం ఏంటిది? కారకత్వాలు. ఇది ప్రధానంగా ధన సంపాదన, కుటుంబం గురించి తెలియజేస్తుంది, అభ్యాసం, విద్య, ప్రవర్తన, ఆహారం, ఫుడ్కు సంబంధించిన బిజినెస్, భార్య లేదా భర్త యొక్క మరణం, స్థిర స్వభావం, నిజాయితీ, చరాస్తులు బాగా సంపాదించుకుంటారు, ఆభరణాల మీద కోరిక ఎక్కువ అండి. 2వ స్థానానికి గురుగ్రహం లేదా చంద్రగ్రహం వచ్చిన ఆభరణాల మీద మోజు ఎక్కువగా ఉంటుంది సహజంగా. మగవాళ్ళకి వచ్చిన మగవాళ్ళు కూడా వేసుకుంటారు చాలా మంది. అది 2వ స్థానం ఏంటిది? ప్రధానంగా కుడి కన్ను, ముక్కు, నోరు. 2వ స్థానాధిపతి రాహుగ్రహం ద్వారా వస్తే ముక్కు, నోరుకు సంబంధించిన సమస్యలు ఉంటాయండి. ఏంటి సమస్యలు? శ్వాసకోశ సమస్యలు, ఇలాంటి సమస్యలు ఉంటాయి. అలాగే గురుగ్రహం 2వ స్థానానికి మళ్ళీ గురుగ్రహం యొక్క కారకత్వాలు కూడా చూడండి. గురుగ్రహం యొక్క కారకత్వాలు ఇక్కడ ఏమిచ్చాను? ఇక దీర్ఘాయువు, గౌరవం, వేదాలు, దేవాలయాలు, జ్యోతిష్యం,
ఆలయ ఉద్యోగాలు, జ్యోతిష్య వృత్తి, ఆధ్యాత్మిక చింతన, లాయరు, అకౌంటెంట్, ఇవన్నీ గురుగ్రహం ఇచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ గురుగ్రహం 2వ స్థానంలో బలంగా ఉంది కాబట్టి ఇక్కడ రాజచక్రంలో ఇన్కమ్ చాలా దేని ద్వారా వచ్చిందండి? శని గ్రహం ద్వారా వచ్చింది. చూడండి ఇగో ఆల్రెడీ ఇక్కడ గురుగ్రహం 2వ స్థానంలో శని గ్రహం ద్వారానే వచ్చింది. మళ్ళీ శని గ్రహం ఇక్కడ ఆక్యుపెంట్ అవ్వడం చేత డబుల్ టైం గురుగ్రహం వచ్చింది. అంటే శని గ్రహం ద్వారా గురుగ్రహం 2వ స్థానానికి వస్తే 2వ స్థానం యొక్క ఫలితాలు 100% బాగుంటాయి. మరి 2వ స్థానం అంటే ఏంటిది? వివాహం కూడా. 2వ స్థానం ఏంటిది? 2వ వివాహం కూడా, కుటుంబం కూడా, సంతానం కూడా. అంటే శని ద్వారా వచ్చింది కాబట్టి సంతానం ఆలస్యం అవుతుంది. ఇక్కడ గురుగ్రహం ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ ఎక్సలెంట్ గా ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఇది ఈ విధంగా మనం 2వ స్థానం ఫలితాలు చెప్పాలని. అలాగే 3వ స్థానానికి గురుగ్రహం అధిపతి అయ్యారు. చూడండి ఇక్కడ బుధగ్రహము బలంగా ఉన్నాడు. ఎందులో బలంగా ఉన్నాడండి? 3వ స్థానంలో బలంగా ఉన్నాడు. అంటే ఇక్కడ గురుగ్రహం ద్వారా బుధుడు వచ్చాడండి. జనరల్ గా గురుగ్రహం 3వ స్థానానికి ఫలితాలు బాగుండవు, రాసుకోండి. గురుగ్రహము 3వ స్థానానికి జనరల్ గా ఫలితాలు నెగటివ్ గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ బుధుడు వచ్చాడు కాబట్టి బుధగ్రహం 3వ స్థానం యొక్క ఫలితాలు ఎక్సలెంట్ గా ఇస్తాడండి. మరి బుధగ్రహం 3వ స్థానానికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ అంటే ఇప్పుడు మనం బుధగ్రహం యొక్క కారకత్వాలు చూడాలి. చూడండి ఇక్కడ బుధగ్రహం ఏంటండి? 3వ స్థానానికి బుధగ్రహం 1వ స్థానానికి స్కిన్ అండి, 2వ స్థానానికి బాలిగం, 2వ స్థానానికి ముక్కు, 2వ స్థానానికి స్పీచ్, 3వ స్థానానికి భుజాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్. రైటింగ్ స్కిల్స్ అంటే ఏంటి? బుక్స్ రాయడం, పబ్లికేషన్స్, సినిమా ఫీల్డ్ లో అవకాశాలు వస్తాయి, పాటలు రాయడం, రైటింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ రాజచక్రంలో ఇక్కడ బుధుడు 3వ స్థానానికి అధిపతి కాలేదు, గురు నక్షత్రంలో బుధగ్రహం స్థితి అయ్యాడు కాబట్టి ఇక్కడ 3వ స్థానంలో బలంగా ఉంది. అంటే ఈ బుధగ్రహం 3వ స్థానం యొక్క ఫలితాలు 100% ఇచ్చి తీరుతాయి. ఇందాక చూపించాను కదా కారకత్వాలు, ఆ కారకత్వాలు ఈ బుధగ్రహం ఇచ్చేస్తుంది. అలాగే 4వ స్థానం చూడండి, 4వ స్థానానికి అధిపతి కుజుడు, మరి 4లోనే బలంగా ఉన్నారు. మన 4వ స్థానం అంటే ఏంటండి? మన సొంత ఇల్లు. చూడండి 4వ స్థానం ఏమిచ్చాను? ఇది తల్లి మరి సుఖాల గురించి తెలియజేస్తుంది. వ్యవసాయ భూములు, తల్లి బంధువులు, గృహములు, గృహ ప్రవేశము, తండ్రి దీర్ఘాయువు, పంట పొలాలు, పోగొట్టుకున్న వస్తువులు, ఆస్తికి సంబంధించిన ఆధారాలు, వాహనాలు, ఆభరణాలు, డబ్బు తగినంత కంటే ఎక్కువగా ఉండడం, శీలం, వేదశాస్త్రం, జ్యోతిష్యం కూడా అండి, ఊపిరితిత్తులు. ఇది కాలపురుష కుండలిలో ఛాతి భాగాన్ని తెలియజేస్తుంది. ఒకవేళ 4వ స్థానాధిపతి బలహీనంగా ఉంటే అబ్రాడ్ ప్రయాణాలు ఉంటాయి. ఈ ఛాతి అంటే రొమ్ముకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. మరి ఇక్కడ ఈ జాతకంలో 4వ స్థానాధిపతి 4లోనే ఉన్నాడు. చూడండి 4లో లేడు, 5లో స్థితి అయింది. ఇక్కడ సొంత నక్షత్రంలో ఉంది కాబట్టి 4 డబుల్ టైం అయ్యాడు. అంటే ఇక్కడ 4వ స్థానం ఏంటిదండి? మన సొంత ఇల్లు. కాబట్టి తనకి అబ్రాడ్ ప్రయాణాల అవకాశం వచ్చిన అబ్రాడ్ వెళ్ళాడు. ఎందుకంటే ఇక్కడ 4వ స్థానాధిపతి బలంగా ఉంది కాబట్టి. అంటే చూడండి డబుల్ టైం వచ్చాడు 4వ స్థానానికి. ఈ విధంగా ఇప్పుడు 5వ స్థానం చాలా ఇంపార్టెంట్ అండి. 5వ స్థానం ఏంటిది? ఆధ్యాత్మికం అండి, జ్యోతిష విద్య అండి. 5వ స్థానం చూడండి, సంతానం, ప్రేమ, ఇంకేమిచ్చాను? దేవుని మీద ఆశీర్వాదం, కుటుంబ దేవత, భక్తి, ఆచారం, సాధువుగా మారడం, వేదాలు జపించడం. 5వ స్థానము ఆధ్యాత్మిక చింతన, జ్యోతిష్య వృత్తి, అలాగే లైంగిక హార్మోన్లు, స్పెర్మ్, సంతానోత్పత్తి, మానవ శరీరంలో ఇది పొట్ట భాగాన్ని సూచిస్తుంది. మరి ఇక్కడ రాజచక్రంలో ఇంకేమిచ్చాను? 5వ స్థానం ఒకసారి చూడండి. ఇక్కడ ఇప్పుడు 5వ స్థానానికి అధిపతి శుక్రుడు అయ్యాడు. శుక్రుడు డబుల్ టైం అయింది, కుజుడు కూడా డబుల్ టైం అయ్యాడు. ఇక్కడ 5వ స్థానానికి కుజుడు ఎలాంటి విషయాన్ని కారకత్వం వహిస్తారు తెలియాలి కదండి. ఒక్కసారి ఇక్కడ కారకత్వాలు చూడండి. కుజుడు 5వ స్థానానికి ఎలాంటి విషయాన్ని కారకత్వం వహిస్తారు ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమిచ్చానండి? కుజుడు 1వ స్థానానికి బలం, బ్లడ్, 2వ స్థానానికి రక్త సంబంధాలు, 5వ స్థానానికి ఏమిచ్చాను? అధికారం అని ఇచ్చాను. చూశారు?
అధికారం అంటే కమ్యూనికేట్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయండి ఈ జాతకం. ఎందుకంటే 5వ స్థానంలో బలంగా ఉన్నాడు కదా కుజుడు, మళ్ళా శుక్రుడు కూడా 5వ స్థానం బలంగా వచ్చాడు అందులో, డబుల్ టైం అయింది. కాబట్టి ఈ 5వ స్థానం యొక్క ఫలితాలు ఈ కుజుడు 100% ఇచ్చి తీరుతాడు. మరి ఎప్పుడు ఇస్తారండి? ఏ టైంలో ఉంటుంది? అధికారం ఎప్పుడు వస్తుంది? ఈ కుజగ్రహానికి సంబంధించిన దశాభుక్తి కాలంలోనే ఉంటుంది. మరి ఇక్కడ కుజుడు డబుల్ టైం వచ్చాడు కదండి, వీళ్లకు ఈ విధంగా కుజుడు డబుల్ టైం ఎక్కడ వచ్చినా సరే వాళ్ళకి జాతక చక్రంలో కుజ దోషం లేదని అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏం చెప్తారు, కుజుడు 2, 4, 7, 8, 12లో ఉంటే కుజ దోషం. అది కానే కాదండి. ఈ విధంగా కుజుడు డబుల్ టైం ట్రిపుల్ టైం వచ్చాడు అనుకోండి, వాళ్ళకు కుజ దోషం రూల్ మ్యాచ్ అయినా కుజ దోషం లేదని అర్థం చేసుకోండి. క్లియరా అండి? మరి చాలా మంది చెప్తున్నారంటే 100% రాంగ్ మెథడే. నేను ఇక్కడ వీడియోలో చెప్తున్నానండి, రికార్డు ఉంది. ఈ విధంగా ఉంటే వాళ్ళ కుజ దోషం లేనట్టేనండి, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా కుజుడు ఏదైనా స్థానానికి డబుల్ టైం ట్రిపుల్ టైం వచ్చాడు అనుకో, 4వ స్థానానికి కూడా డబుల్ టైం వచ్చాడు, వాళ్ళ కుజ దోషం వర్తించదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత 6వ స్థానం అండి. 6వ స్థానం ఫుల్ ఇన్కమ్ అండి. ఇక్కడ 6వ స్థానంలో చూడండి చాలా గ్రహాలు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 గ్రహాలు వచ్చాయి. ఈ విధంగా ఏ స్థానానికైనా సరే 5 కంటే ఎక్కువ గ్రహాలు వస్తే, ఇక్కడ 6వ స్థానానికి వచ్చాయి కాబట్టి 6వ స్థానం యొక్క ఫలితాలన్నీ పాజిటివ్ గా ఉంటాయి. 6వ స్థానానికి 5 కంటే ఎక్కువ గ్రహాలు వచ్చిన ఫుల్ ఇన్కమ్ అండి, వాళ్లకు ఇతరులకు పంచిపెట్టేంత ఇన్కమ్ ఉంటది. అదేనా అండి? చూడండి ఈ విధంగా 6వ స్థానం, మరి 6వ స్థానం దుస్థానం కదా? కాదండి, 12 స్థానాలు మంచివే, 12 స్థానాలు చెడ్డవే. ఏ స్థానం బలంగా ఉంది, ఏ స్థానం బలహీనంగా ఉంది అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ 6వ స్థానంలో చూడండి సన్ను, మెర్క్యూరీ, జూపిటర్, మళ్ళీ అవే ఇక్కడ రిపీట్. వీటి ద్వారానే ఈ మూడు గ్రహాలు మంచివేనండి ఆక్యుపెంట్ లో. ఈ 3 గ్రహాల ద్వారానే మూన్, సాటర్న్, మెర్క్యూరీ వచ్చారు కాబట్టి వీళ్ళకి ఫలితాలు ఎక్సలెంట్. చూడండి 6వ స్థానంలో సన్ ఉంది, మూన్ ఉంది, డబుల్ టైం. అంటే సన్ను, మూన్ ఏమనుకున్నాం, రాయల్ ప్లానెట్స్ అండి, ఇలా చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ సన్ను, మూన్ 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 6వ స్థానం గవర్నమెంట్ బెనిఫిట్స్ అండి. ఇక్కడ చూడండి 6వ స్థానం గవర్నమెంట్ బెనిఫిట్స్. ఇది అప్పుల గురించి తెలియజేస్తుంది, వివాహ జీవితం నుండి వేరు చేస్తుంది, ఒంటరి జీవితాన్ని, సంపద ఇతరుల కన్నా మెరుగ్గా పనిచేయడం, జైలు శిక్ష, దొంగతనం, గవర్నమెంట్ బెనిఫిట్స్. అంటే ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. మరి సూర్యగ్రహం ఇప్పుడు చూడండి, సూర్యగ్రహం 6కు స్ట్రాంగ్ అయ్యాడు కదా, మరి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు 6వ స్థానానికి? ఇక్కడ చూడండి 6వ స్థానానికి ధర్మం, విశ్వాసం, ఫైర్. ఇక్కడ నేను ఇవ్వలేదండి 6వ స్థానానికి గవర్నమెంట్ బెనిఫిట్స్, ఇక్కడ ఇవ్వలేదు, రాసుకోండి, ఇవ్వలేదు. అలాగే చంద్రగ్రహం ఏంటిది 6వ స్థానానికి కూడా గవర్నమెంట్ జాబ్, ఇక్కడ ఇవ్వలేదండి, రాసుకోండి. సో 6వ స్థానానికి సూర్య చంద్ర గ్రహాలు గవర్నమెంట్ బెనిఫిట్స్ విషయానికి కారకత్వం వహిస్తారు. ఇక్కడ 5 కంటే ఎక్కువ గ్రహాలు వచ్చాయి కాబట్టి 6వ స్థానం యొక్క ఫలితాలన్నీ పాజిటివ్ గా ఉంటాయి. వీళ్ళకి బ్యాంకు రుణాలు ఉంటాయి, వీళ్ళు బ్యాంకు రుణాలు అప్లై చేసుకుంటే తొందరగా వస్తాయండి. వీళ్ళకు బిజినెస్ లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది, ఆ బిజినెస్ కోసం బ్యాంకు రుణాలు అప్లై చేసుకుంటారు. అలాగే 7వ స్థానం వివాహ స్థానం అని, ఇక్కడ చూడండి 7వ స్థానంలో కేతు డబుల్ టైం అయ్యాడు, చూసారా? అంటే ఇతని యొక్క మ్యారేజ్ లైఫ్ వరెస్ట్ గా ఉంటుంది. ఇలా ఉంటే మ్యారేజ్ కాదని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డబుల్ టైం కేతువే వచ్చాడు, చూసారా? మళ్ళీ మూను ఇక్కడ ఉన్నాడు, మూను రాహు కేతు గ్రహాలు 7వ స్థానానికి వచ్చిన చాలా మందికి మ్యారేజ్ కాదు. ఒకవేళ మ్యారేజ్ అయినా సంతానం ఇవ్వడండి. ఒకవేళ మ్యారేజ్ అయినా లైఫ్ పార్ట్నర్ తొందరగా చనిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మూన్ ఉందండి, కేతు గ్రహం డబుల్ టైం అయింది. అలాగే 8వ స్థానంలో చూడండి వీనస్ డబుల్ టైం అయింది. ఇక్కడ వీనస్ డబుల్ టైం అయిందండి. మరి ఇక్కడ 8వ స్థానానికి ఎలాంటివి అండి? శుక్రగ్రహం 8వ స్థానానికి ఎలాంటి విషయాల కారకత్వం వహిస్తాడు? ఒకసారి ఇక్కడ చూడండి. ఇక శుక్రుడు అండి 1వ స్థానానికి శారీరక సౌందర్యం. ఇక్కడ ఏమి ఇచ్చాను 8వ స్థానానికి? ఇగో ఫిమేల్ జెంటియల్స్ అండి, ఫిమేల్ ప్రైవేట్ పార్ట్స్ కారకత్వం వహిస్తాయి. అమ్మాయికి అయితే అమ్మాయి జాతక చక్రంలో ప్రైవేట్ పార్ట్స్
సంతాన సమస్యలు ఇస్తారు. అంటే డబుల్ టైం అయింది కదా వీనస్. ఒకవేళ ఈ 8వ స్థానం వృశ్చిక రాశి కానీ తులారాశి అయితే వాళ్ళకి సంతానం ఉండదని చెప్పేయచ్చండి. ఎందుకంటే ఇక్కడ డబుల్ టైం అయింది కదా వీనస్ 8కి. అర్థమైందా అండి? ఇక్కడ వీనస్ 8వ స్థానానికి డబుల్ టైం అయింది. 8వ స్థానం ఏంటంటే సీక్రెట్స్ అండి. 8వ స్థానం ప్రైవేట్ పార్ట్స్. 8వ స్థానం రహస్యాలు. ఇక్కడ చూడండి 8వ స్థానం యొక్క ఫలితాలు ఒకసారి చూడండి. ఇక్కడ ఏమిచ్చాను? ఇక దీర్ఘాయువు అండి, స్త్రీ యొక్క వైవాహిక జీవితం. ఇక్కడ చూడండి 8వ స్థానము. ఇక జననేంద్రియ భాగాలకు సంబంధించిన ఇబ్బందులు, వృషణాలు, ఇక పునరుత్పత్తి అవయవాలు, ఆశ్రయంగా జీవించడం, ఇక గర్భాశయం, జననేంద్రియాలు, మల, ఇవన్నీ శుక్రుడు 8వ స్థానానికి కారకత్వం వహిస్తాడండి. ఇక్కడ రాశి చక్రంలో శుక్రుడు 8కి డబుల్ టైం అయ్యాడు కాబట్టి వీళ్ళకు సంతానం ఉండదని చెప్పి, ఒకవేళ ఇది అమ్మాయి రాశి చక్రం అనుకోండి, లైఫ్ లో సంతానం ఉండదని చెప్పేయచ్చండి. గుర్తుపెట్టుకోండి. క్లియరా అండి? అలాగే 9వ స్థానంలో చూడండి. 9వ స్థానంలో 3 శాతం వచ్చారు. 9వ స్థానం అంటే అదృష్టాలండి. 9వ స్థానం అంటే అదృష్టాలు. ఇగో ఆధ్యాత్మిక విషయాలు, అదృష్టాల గురించి తెలియజేస్తుంది. అక్కడ 9వ స్థానంలో 3 శని గ్రహాల కాంబినేషన్ ఉంది. చూడండి 3 శని గ్రహాలు వస్తే అదృష్టాలను ఆలస్యం ఖచ్చితంగా ఇస్తారు, కాకపోతే ఆలస్యం చేస్తుందండి. 3 శని గ్రహాల కాంబినేషన్ 9వ స్థానం యొక్క ఫలితాలు ఆలస్యంగా చేస్తాడు. అంటే ఈ 3 శని ఏ స్థానానికి వస్తే ఆ స్థానం యొక్క ఫలితాలు ఆలస్యంగా ఉంటాయి. రాసుకోండి, 3 శని గ్రహాల కాంబినేషన్ ఆలస్యంగా ఉంది. అంటే ఇక్కడ 9వ స్థానంలో వచ్చారు కాబట్టి 9వ స్థానం యొక్క ఫలితాలు నెగటివ్ గా ఉంటాయి. క్లియర్ కదండి? ఇప్పుడు 10వ స్థానం ప్రొఫెషన్ అండి. వీనస్ కి డబుల్ టైం వచ్చింది. ప్రొఫెషన్ ఎక్సలెంట్ గా ఉంటుందండి. 10వ స్థానం వృత్తి గురించి తెలియజేస్తుంది. ఇది 10వ భావం వృత్తి ఉద్యోగాల గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ శుక్రుడు సంపదకు కారకత్వం వహిస్తాడండి. అంటే ఈ 10వ స్థానం యొక్క ఫలితాలు ఈ శుక్రుడు 100% ఇచ్చి తీరుతాడు. మరి ఎప్పుడు ఇస్తాడు? ఏ మహాదశ కాలమైనా ఈ శుక్రభుక్తిలో 100% ఇస్తాడండి. ఎందుకంటే ఇక్కడ 10వ స్థానానికి శుక్రుడు డబుల్ టైం అధిపతి అయ్యాడు. మన సొంత నక్షత్రంలో ఉంది. చూడండి రాచక్రంలో చూడండి శుక్రుడు ఎక్కడున్నాడు? ఇక 10కి అధిపతి అయ్యాడు. మరి ఎక్కడ ఉంది? 10వ స్థానంలో. 8వ స్థానంలో సొంత నక్షత్రంలో ఉంది. 8వ స్థానంలో ఉంది కాబట్టి 8వ స్థానం ఫలితాలు నెగటివ్ చేస్తాడు. మరి 10వ స్థానం డబుల్ టైం అయింది కదా. 8వ స్థానానికి ఏంటిది? శుక్రుడు సంతానం, అది మైనస్ అవుతుంది. మరి 10వ స్థానానికి వృత్తి కదా, వృత్తిని డెవలప్ చేస్తాడు. అర్థమైందా అండి? అలా. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు 11వ స్థానం చూడండి. 11వ స్థానంలో మార్స్ మూన్ వచ్చారు. ఇది మంచి కాంబినేషన్ కాదండి. మార్స్ మూన్ కాంబినేషన్ ఏ స్థానానికి వచ్చినా అది బ్యాడ్ కాంబినేషన్, రాసుకోండి. అలాగే చివరిగా 12వ స్థానంలో మెరిక్యూరీ శాటర్న్ వచ్చారు. ఇది ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. 12వ స్థానానికి జూపిటర్, మెరిక్యూరీ, వీనస్, ఈ 3 గ్రహాల కాంబినేషన్ ఎక్సలెంట్ అండి. అంటే ఇక్కడ 12వ స్థానం యొక్క ఫలితాలు కూడా ఈ జాతకుడికి 100% వర్తిస్తాయి. ఈ విధంగా మనం సిగ్నిక్వేటర్ టేబుల్లో ఉన్న గ్రహాలను పరిగణలోకి తీసుకొని ఏ గ్రహము ఏ స్థానానికి స్ట్రాంగ్ అయిందో ఆ గ్రహము ఆ స్థానానికి ఎలాంటి విషయాన్ని తెలియజేస్తుందో ఆ ఫలితం 100% వర్క్ అవుతుంది. అది పాజిటివ్ అయినా సరే, నెగటివ్ అయినా సరే. ఇంకొక ప్రధానమైన రూల్, 1 నుండి 12 స్థానాలలో ఏ స్థానానికైనా 5 కంటే ఎక్కువ గ్రహాలు వస్తే ఆ స్థానం యొక్క ఫలితాలు 100% బాగుంటాయి. అలాగే మరొక ప్రధానమైన రూల్, ఏ స్థానానికైనా 5 కంటే ఎక్కువ గ్రహాలు వచ్చి రాహు కుజ గ్రహాల ప్రభావంలో ఉంటే, గుర్తుపెట్టుకోండి, 5 కంటే ఎక్కువ గ్రహాలు వచ్చి రాహు కుజ గ్రహాల ప్రభావంలో ఉంటే ఆ స్థానం యొక్క ఫలితాలు 100% నెగటివ్ గా ఉంటాయి. రాహు కుజ గ్రహాలతో రాకూడదండి. ఎక్కువగా బుధ శుక్ర గ్రహాల ద్వారా 5 గ్రహాలు వస్తే ఆ స్థానం యొక్క ఫలితాలు ఆ జాతకుడికి 100% వర్తిస్తాయి. సో ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? మనకు గ్రహకారకత్వాలు చాలా బాగా తెలియాలండి. ఈ గ్రహకారకత్వాలతో పాటు 12 స్థానాలకు సంబంధించిన కారకత్వాల మీద
అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మన ప్రిడిక్షన్ చాలా అక్యురేట్‌గా చెప్పగలమండి. ఇంకా మనం ముందు ముందు క్లాసుల్లో ఇంకా చాలా రూల్స్ ఉంటాయండి. ఇంకా డిగ్రీస్ కాన్సెప్ట్ గూడా ఉంటుంది. ఇంకా మీకు డిగ్రీస్ కాన్సెప్ట్ ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదు. తర్వాత క్లాస్‌లో ఇంట్రొడ్యూస్ చేస్తాను. If you like this video, you can click on the like and subscribe button. Thank you.